అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును సురేఖ వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకోవడం సరికాదన్నారు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై సురేఖ వ్యాఖ్యలు శుద్ధ అబద్ధాలని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ హోదాను దుర్వినియోగం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తానని హెచ్చరించారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. అందులో ఏమని మెన్షన్ చేశారు? కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఈ రోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయాన్ని కూడా మనం కూడా చూడొచ్చు. ఈ సందర్భంగా ఏదైతే మంత్రి కొండా సురేఖకు అటు లీగల్ నోటీసులు పంపించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించినటువంటి సందర్భం కూడా చూడొచ్చు. కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరం అన్నారు. అసలు తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ మరియు ఇతర అంశాలపైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీస్ లో పేర్కొన్నటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు, దురుద్దేశపూరిత మాటలు మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయ్యాయన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడినటువంటి కొండా సురేఖకు ఒక మంత్రి అని ఆమె చేసిన వ్యాఖ్యలు సాధారణ ప్రజలు నిజంగా భ్రమపడే అవకాశం ఉందని కేటీఆర్ పంపినటువంటి లీగల్ నోటీస్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడని సోయ లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ సంవత్సరం 4వ నెలలో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని, అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారన్నారు. కొండా సురేఖ అటు ప్రణాళికబద్ధంగా కావాలనే పదే పదే అదే అబద్ధాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తుందన్నారు. కొండా సురేఖ ఈ రోజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీస్ లో డిమాండ్ చేశారు. దీంతో పాటు అబద్ధాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్ట దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. గతంలో కూడా అటు మంత్రి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలను చేస్తే అప్పుడు ఏదైతే ఏప్రిల్ నెలలో నోటీసులు పంపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద అటు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ.